ఎందుకండి మీరు రోజు నైట్ టైం పాటలు పాడుతూ ఉన్నారు? మా పాప ఏడుస్తుందండి. తన ఏడుపుకి మీరు డిస్టర్బ్ అవుతారని నేను పాటలు పాడి తను నిద్రపుచ్చుతున్నానండి. మీ పాప ఏడ్చినా సరే మేము పెద్దగా డిస్టర్బ్ కాము, కానీ దయచేసి మీరు మాత్రం పాడకండి ప్లీజ్. దేవుడా అమ్మా నాన్న లేని వాళ్ళం, కూడు నీళ్లు లేని వాళ్ళం. నేను ఎప్పుడు లేవాలో ఎవరితో లేచిపోవాలో నాకు బాగా తెలుసు. నేనింత తీయని సంగీతాన్ని వింటుంటే అది ఆఫ్ చేయడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి? నేను కాబట్టి చేతులతో వదిలేసా. మరో తండ్రి ఉంటే నీ లైఫ్ ఆఫ్ చేసి ఉండేవాడు. అవ్వా, పొద్దున్నే ఏ సుప్రభాతమో వినాల్సింది పోయి ఈ చావు డప్పు అంటే ఏమైనా బంగాళా అనుకుంటున్నావా, బెరియల్ గ్రౌండ్ అనుకుంటున్నావా? ఓహో, అల్లం తినేవాడికి అమృతం టేస్ట్ ఎలా తెలుస్తుంది? చికెన్ బిర్యానీ తినిపించినా చద్దన్నం అనుకుంటాడు. అసలు ఈ డప్పులో దెబ్బకి ఎంత అర్థం ఉందో తెలుసా? అవును తల్లి, ఇదొక భగవద్గీత, దీనికి అర్థం పరమార్థం. అలా అనకు, కావాలంటే విను. చెప్పు. ఆ డండడక పుట్టిన వారికి మరణం తప్పదు. ఏ డండడక మరణించిన వారికి జన్మము తప్పదు. ఆ డండడక పుట్టే వాళ్ళందరూ శాశ్వతమైతే ఏ డండటా ఈ భూమి మీద ఉండడానికి మనకు చోటేది. ఒసేయ్, మీ ఆయన ఎవరికో బీట్ కొడుతున్నాడే? కొడితే కొట్టుకొని లేవే. అదేంటి అలా అంటావు? దాని మాయలో పడి మీ ఆయన నిన్ను వదిలేస్తాడు. మా ఆయన పీనా సోడే రూపాయి కూడా తీయడే. అదే 4 రోజులు సోతది, మా ఆయన వదిలేద్ది. తెగులు తగిన కోళ్ళకి నువ్వే నా వెనకత్త తిరుగుతున్నావే. ఏమైందే అలా అరుస్తున్నావు? మొన్న మనం ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ ఏం చెప్పింది? నాకేం చెప్పలేదే. నాకు చెప్పింది, యూ హ్యావ్ ఎ ఏజ్, టేక్ 4 stones అండ్ త్రో బ్యాక్ సైడ్. అమ్మ తల్లి, నాకు నీ అంత ఇంగ్లీష్ రాదు గాని తెలుగులో చెప్పు. ఏం చెప్పిందంటే వయసు ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోమంది. నేను బజార్కి వెళ్తున్నానా, అప్పుడే నాకు కరెక్ట్ గా 4 రాళ్ళు కనిపించాయి. అప్పుడు మా అమ్మమ్మ చెప్పిన మాట గుర్తొచ్చి ఆ 4 రాళ్ళు వెనక్కేశాను. ఇంతలోనే తోవలో వెళ్తున్న ఆవిడ నెత్తి మీద పడ్డాయి. దానికే గొడవాడేస్తుంది. ఆవిడకి ఏమైనా అయిందా? ఏమీ అవలేదండి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు చిన్న దెబ్బ తగిలింది. ఇప్పుడు నిజంగానే మీకు దేవుడు వస్తుందా? షూర్గా? షూర్ అక్క, పక్కా. మీకు రాదనుకుంటా. వస్తది. యాక్టింగ్ మిగతా ఇంటర్వ్యూ అలా ఎలా చెప్పగలుగుతావు అక్క? రాదు మీకు? వస్తది. యాక్టింగే చేస్తున్నారు మీరు. ఏం జరిగింది ఇప్పుడు? తెలీదక్క. మనం ఎక్కడున్నాం? ఇంటర్వ్యూ.